ఫరో యొక్క రథ అశ్వములతో నేను మిమ్ములను, ఫరో రథమునకు కట్టిన గుర్రాలతో నేను మిమ్ములను పోలుస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారి. సంఘము ఎర్ర సముద్రములో ఇశ్రాయేలీలను తరిమినటువంటి ఫరో యొక్క రథమునకు కట్టిన గుర్రములతో సంఘాన్ని పోలిస్తున్నాడు. బాప్టిస్టు, సెవెంత్ డే, లోదరన్ను, పెంతుకొస్తు, సిలోహం, ఎన్నెన్నో పేర్లు మీరు పెట్టుకుంటున్నారు. కానీ మీరు నా దృష్టికి ఫరో యొక్క రథమునకు కట్టిన గుర్రములతో సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎప్పుడయ్యా మధ్య ఆకాశన మహిమలో గాన, మధ్య ఆకాశన మహిమలో గాన. ఆ ప్రియుడా నా ప్రియ యేసు, నవవరుడా పెండ్లి కుమారుడా. దేవునికి స్తోత్రం. సొలొమోను రాస్తూ అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, ప్రియురాలా, నిష్కళంకురాలా, సుందరి, అతి సుందరి, పౌరమా, ఫరో యొక్క రథ అశ్వములు, అశ్వము అంటే గుర్రం, రథము, రథమునకు కట్టిన గుర్రముతో సంఘాన్ని దేవుడు పోలుస్తున్నాడు. ఒప్పుకుందారా? ప్రభు దేనితో పోలిస్తే దానితోనే మేము అంగీకరిస్తామని ఒప్పుకునే వారందరూ కూడా చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. ఎందుకంటే ఈ గుర్రం, ఈ ఫరో రథమునకు కట్టినటువంటి ఈ గుర్రములు మామూలు గుర్రములు కాదు. గుర్రాల్లో చాలా రకాల గుర్రాలు ఉంటాయి. 32వ కీర్తనలో దావీదు అంటాడు, గుర్రము వలనైనను బుద్ధి జ్ఞానము, బుద్ధి లేని గుర్రాలు, జ్ఞానము లేని గుర్రాలు, బుద్ధి లేని సంఘాలు, జ్ఞానము లేని సంఘాలు, బుద్ధి లేని విశ్వాసి, బుద్ధి లేని విశ్వాసులు, బుద్ధి లేని సమాజము, జ్ఞానము లేని సమాజములు ఎన్నెన్నో ఉంటాయి. నీవైతే సంగమా, మహిమ మేఘమెక్కుట కొరకు సిద్ధపడుతున్న సంగమా, నీవు ఫరో యొక్క రథమునకు కట్టిన గుర్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె నైనను అంటాడు. అదే సంఘములో అన్నీ కూడా గుర్రములే. సంఘం గుర్రముతో సమానమే, అశ్వముతో సమానమే. అయినా బుద్ధి జ్ఞానము లేనివి కూడా అందులో ఉంటాయి. ఫరో యొక్క రథమునకు కట్టినటువంటి ఈ యొక్క అశ్వములు ఒక ప్రత్యేకమైనవి. చప్పట్లు కొడతారే. మధురం నీ స్వరము, మనోహరం నీ ముఖము, మధురం నీ స్వరము. అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ప్రాణేశ్వరి నా సఖి సహోదరి సుందరి, ప్రాణేశ్వరి నా సఖి సహోదరి సుందరి, మధురం నీ స్వరము, మనోహరం నీ ముఖము, సందులలో ఎగురు పావురమా. దేవునికి స్తోత్రం. మరో రథమునకు కట్టినటువంటి అశ్వములు, ఈ గుర్రములు, సంఘం అనేటువంటి అశ్వము, క్రైస్తవ సంఘం అనేటువంటి అశ్వములు, దేవుని యొక్క పాద సన్నిధిలో గడిపేటువంటి అశ్వములు, దేవదేవుని యొక్క కొరకు ఎదురు చూస్తున్నటువంటి అశ్వములు, మరణాత యేసు త్వరగా రా అని చెబుతున్న అశ్వములు. ఈ గుర్రములకు కళ్ళకు గంతలున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడా, విశ్వాసి, సహోదరి, సహోదరుడా,
సేవకుడా, ప్రార్థనాపరుడా, ప్రవక్త. ఫరో రథమునకు కట్టిన అశ్వముల వలె నీవు కూడా కళ్ళకు గంతలు కట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు గంతలు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా మన చూపు అవి ఎర్ర సముద్రములో వెళుతూ అవి వెళ్తున్నటువంటిది సముద్రం అని కూడా తెలియదు, కానీ కళ్ళకు గంతలు ఉన్నాయి కనుక ఫరో యొక్క రథమునకు కట్టిన ఆ అశ్వములు సముద్రములో పరిగెడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అయినటువంటి మన కళ్ళకు గంతలు ఉండాలి, మరుగుండాలి. చూసిందల్లా కావాలంటే ఒక్కొక్క అమ్మ ఏది చూస్తే అది కొనమంటారు. ఏ ఇంటికి వెళ్తే అలాంటి ఇల్లు కావాలనుకుంటారు. చూచుట ద్వారా శోధన. ఆ ఏదైనా వనములో ఎర్రని ఆ పండు చూడడం వల్లే మన కళ్ళు ఏం చూస్తున్నాయి? ఎవరిని చూస్తున్నాయి? మనలను మనం చూసుకోవాలట. ముందు ఏంటి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను నన్ను ప్రభు పోల్చాలి అని అంటే మన కళ్ళు, మన నేత్రాలు తేటగా ఉండాలటండి. ఏది పడితే అది కావాలంటారు, ఏది చూస్తే అది కావాలంటారు చాలామంది. కోరికను అదుపు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఏదేను వనములో అవ్వమ్మ చూచుట ద్వారానే అక్కడ ప్రియదేవుని బిడ్డలారా ఆ పండు చూడడానికి ఎలా ఉందటండి? ఎర్రగా ఉందట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ప్రతిదీ కూడా కొన్ని దగ్గరికి వెళితే ఎందుకు వచ్చామా ఇక్కడ అనిపిస్తుంది. చూడడానికి అందంగా ఉన్న ప్రతిదీ కూడా మనము సొంతం చేసుకున్న తర్వాత దానిని బట్టి మనం బాధపడవలసి వస్తుంది. మన చూపు ఎలా ఉంది? ఇదిగో ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో ఒక సహోదరుడు, ఆయన ఎవరు? ఆయన దేవుడు అడగకుండా పుట్టినటువంటి కుమారుడు, దేవుడు తన పని కొరకు పుట్టించినటువంటి కుమారుడు. ఆయన నాజీరు చేయబడిన వాడు, ప్రవక్త. సాతాను చూపు దగ్గర పడగొట్టేసింది. 14వ అధ్యాయం 1వ వచనం చదువుదారి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకరిని, ఈయన పని ఏంటండి అసలు? ఈయన ఎవరండి? పాస్టర్ గారండి, ప్రవక్త అండి. ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించుట కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో చూచాను. అలాగే మనం 7వ వచనం కూడా చదువుదారి. 14వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదారి. 7వ వచనం. సంసోను, ఆమె యందు సంసోను. ఇదే పనేటి? పాస్టర్ గారు కదా, ప్రవక్తవు కదా, ప్రతిష్ఠింపబడిన వాడు కదా, అభిషేకం పొందిన వాడు కదా, ప్రతి నెల సంస్కారం తీసుకుంటున్నాం కదా. ఏం చూస్తున్నాము? ఏమి చూస్తున్నాం? 16వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదారి. ఎవరిని చూశాడు? ఫరో రథమునకు కట్టినటువంటి అశ్వములు, గుర్రములకు కళ్ళకు గంతలున్నాయి. బుద్ధి జ్ఞానము లేని గుర్రాలు కాదు. ఫరో యొక్క రథాశ్వములు పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడడానికి కారణము వాటి చూపు తేటగా ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. ఇక్కడ ప్రవక్త చూపు, పాస్టర్ గారి చూపు, బిషప్ గారి చూపు. దేవుని బిడ్డలారా, ఈ నాజీరు చేయబడినటువంటి వ్రతము, ప్రతిష్ఠింపబడినటువంటి వరపుత్రుని యొక్క చూపు
వేశ్యనొకతిని చూచెను, యవన కుమారిని చూచెను. ఇక్కడికి వచ్చి మళ్ళా గాజాకు వెళ్ళి, యుద్ధం జరుగుతుంది కదా, గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచెను. అంత విచారం. నా చూపు ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. అలాగే 4వ వచనం కూడా చదువు, 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు ఇంకొక ఊరు వెళ్ళాడు, సోయారుకు వెళ్ళి దెలీలాను. ప్రియ సహోదరి సహోదరుడు, చూసిన ఎల్లా కావాలని ఎప్పుడు అనుకోవద్దు. ఎక్కడికో వెళ్ళి ఏదో చూడాలని అనుకోవద్దు. ప్రభు అవకాశం ఇస్తే వెళ్ళి చూడండి, కానీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, పర్యటన, అది చూడాలి, ఇది చూడాలని ఎప్పుడు అనుకోకండి. దావీదు అంటాడు, దేవా హెచ్చువాటి యందు కాదు నా దృష్టి, దేవునికి స్తోత్రం. హెచ్చువాటి యందు కాదు, ఎక్కువ ఖరీదు వద్దు నాయన, తక్కువ వాటి అందే. ఎందుకంటే ఒకసారి దావీదు చూశాడు చూడకూడని దృశ్యం. యుద్ధంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యుద్ధంలో మిద్ది మీద ఉండి ప్రార్థన చేయడం మానేసి ఆయన చూశాడు. ఎందుకొరకు? గాఢంధకారపులో నుండి ఆయన యుద్ధంలో మిద్దిలో పెట్టాడు. ఆయన అక్కడే పాతాళంలోనే ఉంచి ఉంటే ప్రార్థన చేసేవాడేమో. అందుకే దావీదు అంటాడు, దేవా హెచ్చువాటి యందు కాదు, తగ్గువాటి యందే నా చూపు అంటాడు. దేవునికి స్తోత్రం. ఈయన వరపుత్రుడు సంసోను, అడగకుండా దేవుడిచ్చాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుట కొరకు దేవుడు తన తల్లికి ప్రత్యక్షమై, అమ్మా నీకు కుమారుని ఇస్తున్నాను, ఆయన అభిషేకం పొందినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు, మద్యమునైనను మంగళ కత్తి అయినను తనకు తగలకూడదు, ఇంత ప్రతిష్ఠ చేయబడిన వాడు, ఫరో యొక్క రథస్వముగా ఉండవలసినటువంటి వాడు. 3-4 స్థలాలలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరిని చూడడం, ప్రభు పని మర్చిపోవడం. అయినప్పటికీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటారా? 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అంటాడు. మళ్ళీ అదే 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా యెహోవా ఆత్మ అతనిని మరలా ప్రేరేపించగా అంటాడు. మరలా మరి 15వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, యెహోవా ఆత్మ అతనికి అతను ఏంటి ఇన్ని పాపాల చూపులతో చేస్తున్న దేవుని ప్రేమ వెంటాడుతుంది. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్తారే, నీవు నేను 6 నెలలు అనేక పాపాలు చేశాం, దేవుని ప్రేమే మనల్ని వెంటాడింది, దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరిచిందని నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మే రాబోయే 6 నెలల్లో మనకు ఆశీర్వాదకరముగా చేయును గాక. ప్రార్థన ఎప్పుడు చేసినట్టు ఎక్కడన్నా ఉందరా? సంసోను ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదు. 2 సార్లు చేశాడు. ఒకసారి మంచినీళ్ళ కొరకు చేశాడు, 15వ అధ్యాయము 18వ వచనంలోని. మరొకసారి శత్రువులను చంపేయడం కొరకు 16వ అధ్యాయము 28వ వచనంలో. 2 సార్లే తన జీవితంలో ప్రార్థన చేశాడు. చూడడం, పడిపోవడం, పాపంలో ఉండడం, కళ్ళకు గంతలు లేకుండా తిరగడం జీవితాంతకాలం ఉంది. ఆఖరికి దేవుని బిడ్డలారా, యెహోవా అతనిని ఎడబాసెను. 16వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా అతనిని విడిచి పోయెను. ఫరో రథస్వములతో నీవు నేను పోల్చబడాలి అంటే మన కళ్ళకు గంతలు ఉండాలి. దేవుని స్తోత్రం. చూడవలసిందే చూడాలి, చూడకూడని దాన్ని చూడకూడదు, చూసినా వెంటనే మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం. మన సూపులు ఎలాంటి సూపులట? మొన్న కవి గారు రాశారు కదరా, పుచ్చుతాయట. ఏంటి? కత్తులతో కాదు బాబా, అలాంటి సూపులు మన సూపులు, లోక చూపులు. అరే ఫరో యొక్క రథస్వములతో మనం ఉండాలి అని అంటే దావీదు అంటాడు 121వ కీర్తనలో, కొండల తట్టు చప్పట్లు కొట్టండి అందరూనే. ఈరోజు కొండ అండ బండ అయినటువంటి యేసయ్య దగ్గర మోకరించి మేము ప్రార్థన చేసుకున్నామని అన్ని ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నాము అన్న వారందరూ దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. మీరు ఫరో యొక్క రథాశ్వములు. పరమగీతంలో వ్రాయబడిన దేవుని యొక్క బిడ్డలు.
మధ్య ఆకాశంలో వరుడైన యేసుని కలుసుకోబోయేటువంటి వారు. సహోదరి సహోదరులారా, హెచ్చువాటి యందు కాదు, తగ్గువాటి యందే. ఇదిగో ఎవరైతే తగ్గువాటి యందు ఉంటారో, ఎవరైతే ఇదిగో దేవుని వైపు చూస్తారో, దావీదు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నారు. ఊరంతా ప్రార్థన లాగిపోయినాయి, దేశం అంతా ప్రార్థన లాగిపోయినాయి, బబులోనంతా కూడా. దానియేలు ఇంటిలో మాత్రం ప్రార్థన జరుగుతుంది. దేవుని స్తోత్రం. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు కన్నులు నేనెత్తుచున్నా. కన్నులు నేనెత్తుచున్నా. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు కన్ను. దేవునికి స్తోత్రం. ప్రభు వైపు ఎవరైతే కన్నులెత్తుతారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, నా ప్రార్థన ధూపం వలెడు, సాయంకాల నైవేద్యం వలెడు. నీ ప్రార్థన నా ప్రార్థన ప్రభుకు నైవేద్యం, ప్రభుకు ధూపంగా ఉండాలంటే ప్రభు వైపు చూచువారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకపు చూపులు, రకరకాల చూపులు, దేవుని బిడ్డలారా, రకరకాల చూపుల ద్వారా మరలా ఇది గోల, నరగోలకే నల్లరాయి కూడా. అయ్య బాబాయ్, అలాంటి చూపులు మన ఇంటి చుట్టూ ఉంటాయేమో. నువ్వు నేను అలాంటి చూపులు తేవా. ఈ వేళందరూ మా ఇంటేపు ఎవడు చూశాడో అలాంటోడు. ఆ చూపులు మా మీద పడకుండా నీవే కాపాడు దేవని ఉదయాన్నే లేచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యాపారాల మీద, మన ఉద్యోగాల మీద, మన పిల్లల మీద, మన గృహాల మీద, మన భవిష్యత్తు మీద భయంకరమైన చూపులు ఉంటాయి. ఒక్కొక్కడు మన వైపు చూడట్టు కానీ, మనల్ని చూసినట్టుంటాడు కానీ మనల్ని చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కడే మనల్ని చూస్తున్నట్టు ఉంటాడు కానీ వేరే వాళ్ళని చూస్తూ ఉంటాడు. అనేకమైన చూపులు ఉన్నాయి. నీ నా చూపు అండ కొండ బండ అయినటువంటి యేసు వైపు చూచువారుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఫరో యొక్క రథస్వములు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడిన ఫరో యొక్క రథ అశ్వములు. ఎవరికో ఏదో ఉంటాయి, ఎవరో ఏదో కొనుక్కుంటారు, ఎవరో ఏదో చేసుకుంటారు. అవన్నీ మనకు అనవసరం. మన వరకు మనమే, మన వరకు మనమే. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూస్తున్నాం? ఎక్కడ? ఊరంతా చూడటం కాదు, ఊళ్ళో వాళ్ళందరినీ చూడటం కాదు. మన వైపు మనం చూసుకుందారి, మన వైపు చూసుకుందారి. దేవుని బిడ్డ, భక్తుడు అంటాడు, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, చూడ మనసాయనయ్యా. దేవునికి స్తోత్రం. ప్రభుని చూడడానికి వచ్చినటువంటి మనందరం ఎంత ధన్యులు. రాలేనటువంటి వారు ఆ ధన్యత పోగొట్టుకున్నారు. ఈ దినం ప్రభుతో మాట్లాడాలి, ప్రభుని చూడాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభు యొక్క కృపలో ఎదగాలి, ఉన్న సమస్యలు పోవాలి, శాంతి రావాలి, బలహీనత పోవాలి, బలం రావాలి, అనారోగ్యం పోవాలి, ఆరోగ్యం రావాలని ప్రభుని చూడాలి, మందిరాన్ని చూడాలి, మందిరంలో ఉండాలని. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆశతో ఈ వర్షంలో వచ్చినటువంటి మీ అందరినీ పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్న నులుండి చూడాలని. ఆశగా ఉన్నది యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్న నుండి సాయంకాలం వరకు టీవీ చూడాలని ఆశగా. ఎంత ఆశ. మధ్యలో కరెంటు పోయిందంటే మొన్నటి వరకు ఆయన తిట్టుకున్నారు, ఇప్పుడు చంద్రబాబుని చేస్తున్నారు. ఆయన ఏం చేస్తాడు?
నాకు తెలుసు, వస్తే కరెంట్ రాదు, వానలుండు. మరి అలాగ మరి నువ్వు అనేసుకుంటావు అంతే. అధికారం ఇచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మన చూపు ఎప్పుడు కూడా యేసు వైపు చూస్తూ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కళ్ళు ప్రభు వైపు చూడాలి, దేవుని వాక్యం చదవాలి దివారాత్రము దానిని. మీ ఇంట్లో మోకాళ్ళేసి మీకు ఎప్పుడు మెలకు వస్తే చదివండిరే. మీ మనసం మీద బైబిల్ కూడా వేసుకుని మిమ్మల్ని మీ ఇంటిని దేవుడు ఎంత ఆశీర్వదించేస్తాడు తెలుసా? ఎన్నడూ ఎండిపోవు, ఎన్నడూ కూడా ఆశీర్వాదమే. ఊరంతా కరువు ఉంటుంది కానీ నీ ఇంట్లో సమృద్ధి నెడతాడు. దేవునికి స్తోత్రం. ఊరంతా మరణం ఉంటుంది, నీ ఇంట్లో జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే సంహారదూత. గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడుగబడి రక్షణ పొందితే నా సంకటములన్నీ దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో ఐగుప్తీలందరూ కన్నీరు కారుస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ తొలిచూలు చనిపోయాడు. ఇశ్రాయేలీయుల గృహాల్లో అయితే అందరూ బ్రతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి ఐగుప్తు వారు అందరూ పండుకున్నారు. ఇశ్రాయేలీ వారు అందరూ కూడా పస్కాను ఆచరించారు. చప్పట్లు కొడుతూ దేవుస్తున్నారు. ఫరో యొక్క రథాశ్వములు, ఫరో రథమునకు కట్టిన గుర్రములు, క్రైస్తవ సంఘము, క్రైస్తవ బిడ్డలు, దేవుని నమ్ముకున్న వారు కళ్ళకు గంతలు ఉండాలి. ఎక్కడి వరకు చూడాలి అక్కడి వరకే చూడాలి. ఏమి చూడాలో అయ్యే చూడాలి, ఏమి చూడకూడదు అవి ఆపేయాలి. చూచడం ద్వారా సంసోను పడిపోయాడు. నాజీరు చేయబడిన వాడు, బిషప్ గారు, పాస్టర్ గారైనా, ప్రవక్త అయినా, ఇశ్రాయేలుని విడిపించేటువంటి వాడు, దేవుడు అడగకుండా పుట్టిన వరపుత్రుడు. చూచాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ చూశాడు. సోయరులో చూచెను, గాజాలో చూచెను. నా చూపులు ఎక్కడి వరకు ఉన్నాయి? విషపు చూపు, కత్తిపోటు. దేవుని బిడ్డలారా, వద్దు 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 వద్దు. మన చూపు ప్రభు వైపే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు మధ్యాకాశం వైపు చూసేటువంటి కన్నులు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సిద్ధపాటు కలిగి ప్రభువుని పిలుస్తూ దేవునికి స్తోత్రం. రావయ్యా యేసయ్యా, యేసునాథా అని పిలిచేటువంటి ఆత్మీయ స్థితిలోనికి పరిశుద్ధాత్ముడు ఆత్మీయంగా మనల్ని ఎదిగింపచేయును గాక. ఆమేన్. మొదటిగా ఫరో యొక్క రథాశ్వములకు గంతలు కట్టున్నాయి. అలాగనే మరొక మంచి మాట, దేవుని బిడ్డలారా, ఫరో యొక్క రథమునకు కట్టినటువంటి ఆ యొక్క గుర్రములకు, ఆ అశ్వములకు కళ్ళు ఉంది. రవ్వుతూ ఎక్కడ ఆపితే అక్కడ ఆగుతుంది. స్పీడు, పరుగు, వేగం, స్పీడ్ అయిపోతున్నాం, వేడైపోతున్నాం, పరిగెట్టేస్తున్నాం. మాటలు, చూపులు, తలంపులు, పనులు అన్ని పరుగు పరుగు పరుగు. లేదు దేవుని బిడ్డలారా, మన నోటికి కళ్ళు ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదారి మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతారు. 6వ వచనం చదవరా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మన మాటలు ఎలా ఉంటున్నాయి? చూపులు అమ్మా, నాలుక అగ్నియే. నాలుక ఏంటంటే అండి, నాలుకేంటి బాబు? నాలుక అగ్ని. పూర్వం ఈ ల్యాబొరేటరీలు, ఈ ప్రయోగశాలలో, ఈ టెస్ట్లో అవి లేకముందు డాక్టర్ గారి దగ్గర జ్వరం వచ్చిందని వెళ్ళామనుకో, నాలుగు బయటికి తీయనివారు. అలా నాలుగు తీసేవారు. నాలుకని బట్టి ఎంత జ్వరం ఉందో, ఏం జ్వరం ఉందో చెప్పేవారు. అంతేనమ్మా? పూర్వం అమ్మలందరికీ తెలుస్తుంది. అంటే సుబ్బయ్యమ్మ గారు పూర్వం డాక్టర్ గారు లోన పుల్లెట్టి నాలుగు బయటికి తీయమనేవారు. అంతేనా? నాలికలో అంత విశిష్టత ఉంది. మానవుని యొక్క దేహం అంతటిలుకుని నాలికని బట్టే మనకి ఏ తెగులు ఉందో ఏముందో చెప్పేవారు. ఇప్పుడు డాక్టర్లు చెప్పలేక రక్త పరీక్ష, నీరుడి పరీక్ష, ఉమ్ము పరీక్ష. ఇప్పుడు చదువులు, ఇప్పుడు డాక్టర్ గారుల చదువులు అలాంటి చదువులు. పూర్వం డాక్టర్లు నాలుగు బయటికి తీయనివారు. మా అమ్మ భాస్కర్ రావు గారిని డాక్టర్ గారు ఉండేవారు, పురుగుడి చెరువు. ఆయన దగ్గర తీసుకెళ్ళింది. ఆయన ముందు జ్వరం చెక్ చేసి తర్వాత నాలుగు బయటికి తీయమనివాడు. నాలుగు తీయమంటున్నాడు ఏట్రా అనుకునేవాళ్ళు మేము. నాలుగు బయటకు అలాగే ఇట్టేవాళ్ళు. దాన్ని బట్టి చెప్పేవాడు మాట.
నాలుకలో 700 బ్యాక్టీరియా ఉంటుందట. బ్యాక్టీరియా అంటే ఏంటమ్మా? సూక్ష్మజీవులు అంటే, సూక్ష్మము అంటే, జీవులు అంటే మనకు కనబడినటువంటి జీవులు ప్రతి నాలుక మీద 700 జీవులు ఉన్నాయి. బాకి 700 బ్యాక్టీరియాలు ప్రతి నాలుక మీద ఉన్నాయి. అంత భయంకరమైనది. దేవుని లేఖం అంటుంది, యాకోబు అంటున్నాడు, నాలుక అగ్ని. మొన్న ఎవరో కానీ నాలుక మచ్చలది అంటున్నారు. మొన్న నాలుక మచ్చలదా, మచ్చల గల నాలుక. ఆ తర్వాత నేను అనుకున్నాను, నాకు చిన్నప్పటి నుండి తెలుసు నాలుక మచ్చలదని, నాకు తెలదేటి అంటే మామూలుగా అందరు నాలుకలు అలాగుంటే ఆవిడ అలాగా అనుకున్నాను. అది నాలుగు మచ్చలదే అన్నది ఇంకొక ఆవిడ. అయ్య బాబాయ్, అదేంటది నాలుగు మచ్చలదేట్రా? మచ్చల గల నాలుక, నాలుగు మీద మచ్చలు ఉన్నాయో నాకు అర్థం అవ్వలేదు. ఓహో, మచ్చల గల నాలుకలు కూడా ఉంటాయేమో. నల్ల నాలుక, తెల్ల నాలుక, ఎర్ర నాలుక, మళ్ళీ దానికి ఇప్పుడు లిప్స్టిక్లు కూడా వేసేస్తున్నాడు. ఫరో యొక్క రథస్వములకు కళ్ళు ఉంది, ఆగుతున్నాయి. దేవునికి స్తోత్రం. దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు, ఇష్టం వచ్చిన చూపులు చూడడానికి కుదరదు. ఎందుకంటే రథం మీద కూర్చున్నవాడు యేసయ్యా. దేవునికి స్తోత్రం. మన ఇష్టం వచ్చి చూడడానికి కుదరదు, మనం ఇష్టం వచ్చి మాట్లాడడానికి కుదరదు. నోరు మంచిదైతే, నోరు మంచిది కాదు కాబట్టి శత్రువులు ఎక్కువ వచ్చేస్తున్నారు కూడా. ఒకరి యొక్క ప్రవర్తన యెహోవాకు ఇష్టమైన ఎడల వాని శత్రువును యెహోవా వానికి మిత్రునుగా. బా, ఎంత మంచి మాట అండి. ఒకవేళ శత్రువే కానీ మన ప్రవర్తన అతనికి నచ్చిందనుకో, యెహోవాకు దేవునికి నచ్చిందనుకో, మన శత్రువును కూడా దేవుడు మనకు మిత్రుడు చేసేస్తాడట. చప్పట్లు కొట్టండి అందరూ. మన చూపులు ఎలా ఉంటున్నాయి? ఎవరిని చూస్తున్నాం? ఏది చూస్తున్నాం? సంసోను వరపుత్రుడు చూశాడు, యెహోవాకు దూరం అయిపోయాడు. ఇక్కడ నాలుక అగ్ని అంటున్నాడు. ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడాలి. నాకు అప్పుడప్పుడు ఎక్కువ మాటలు వచ్చేస్తున్నాయి, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. సహజం, ఎక్కువగా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు అడగని అన్ని చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళు అడగరు, మనమే చెప్పేస్తాం. ఏంటి, మా ఇంట్లో ఎలాగా, సంఘంలో ఎలాగా, అక్కడ ఎలాగా, ఇక్కడ ఎలాగా, అదేది ఇది లేదు, కంట్రోల్ చేసుకోవాలి. అందుకే ఒక మంచి మాట ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు, దైవజనుడు, మౌని జ్ఞాని. మౌనంగా ఉండేవాడు జ్ఞానవంతుడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే మౌనంగా ఉంటామో వారందరూ కూడా జ్ఞానులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త తిడుతున్నాడు అనుకో, మౌనంగా ఉండు, నువ్వు జ్ఞానవంతురాలు. అబ్బా, నువ్వే రెచ్చగొట్టేస్తావు, నువ్వే రెచ్చగొడతావు, జడంతా ఊడిపోయి సరే ముడేసేస్తాం. మళ్ళా ముడేసేసి మరి కొట్టేయడానికి వెళ్ళిపోతా. నీ చేతిలో ఏది ఉంటుంది కొట్టేయడానికి వెళ్ళిపో. ఆయన కానీ ఒకటి కొట్టాడానికి లేగమా, ఇంకా లేగో. ఎన్నిసార్లు కొట్టావు నువ్వు కొట్టించుకున్నావు. కొట్టలేదు, ఆయన దీనుడే, నెమ్మదస్తుడే. నీ నోటితో నువ్వు రెచ్చగొట్టి కొట్టించుకున్నావు. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, మళ్ళా తిట్టునోడే నీ దగ్గరకు వచ్చి నువ్వు తిన్నన్ని యాపిల్ పళ్ళు తెచ్చి నీకు ఎడతాడు. ఆడి ప్రేమ అలాంటిది. దేవునికి స్తోత్రం. నీవు ఏది కట్టుకోవాలో తెలియని చీరలని కొంటాడు. దేవునికి స్తోత్రం. మౌనంగా ఉండు, కొంప కూడా జాగ్రత్తగా వెళతాది. మౌనం, మౌనం, మౌనం. ఒకవేళ ఇంట్లో నువ్వు సంపాదించినావు అనుకో, యజమానుడు మౌనంగా ఉండాలి. నువ్వేం పావల తేడవలేదు కదా. నీ బడ ఏంటి, నీకు రోజుకి ఇస్త్రీ సొక్క, ఇస్త్రీ ప్యాంట్ ఏంటి, నువ్వు వారానికి ఒకటి వేసుకోవచ్చు. రూపాయి సంపాదించడం లేదు కదా. నువ్వు సంపాదన అంతా ఆవిడ. ఒకరు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఇంట్లోని మరొకరు నెమ్మదవ్వండి. ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళ క్రైస్తవ బిడ్డల యొక్క మాటలు మృదువైన మాట కోపమును చల్లార్చును. అంతేనా? అంత మంచి మాట. మృదువైన మాట కోపమును. నువ్వు రెచ్చగొడితే ఎలా కుదురుతుంది? ఈ కోపంలో నువ్వు ఇంటికాడి నుండి తెచ్చినటువంటి ఆ 4 పొయ్యిలు కూడా కిందేసి పక్కన కొడేస్తావు. 4 పొయ్యిలు స్టవ్, 3 గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఫ్రీగా ఇస్తారట. ఇంట్లోకి రానిస్తావో బయట అమ్మేస్తావో కూడా తెలదు. వద్దు 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 వద్దు. తగ్గించుకుందారు. ఎవరెవరు ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. తగ్గించుకుందారు. ఏవేవో ప్రభువుని రెచ్చగొట్టి
వచ్చి నీవు దేవుని కుమారుడువు అయితే, దేవుని కుమారుడు కాదు ఆయన, దేవుని కుమారుడు ఆయన తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాస్ట్ గారు అయితే అంటాడు నన్ను. నేను అబ్బాయి పాస్ట్ గారిని కాదండి, పనికి మళ్ళీ ఉండండి, పాపులలో ప్రధాన పాపినండి బాబు. తగ్గించుకున్నప్పుడే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంటి పక్కన వాళ్ళు మనకన్నా పెద్ద బీరువా కొనేసుకుంటారు, తగ్గించుకుంటారే. సంవత్సరం రంగులు ఏం చేసుకుంటారు, తగ్గించుకుందారే. మాటలు 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 ఏం మాట్లాడుతున్నావు? నాలుక అగ్నియే, అంతేనమ్మా చదువు. నాలుక తగలబెట్టేస్తుంది, కాపురాలు విడగొట్టేస్తుంది, సంఘాలు విడగొట్టేస్తుంది, భార్యాభర్తల్ని విడగొట్టేస్తుంది, స్నేహితుల్ని విడగొట్టేస్తుంది. దేవుని బిడ్డలారా, నాలుక చాలా 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 మాట్లాడే ప్రతి మాటకు కూడా మనం జవాబు చెప్పాలి. భయపడతారే, దేవునికి భయపడి మనం తగ్గించుకుని మాట పడతారే. దేవుని స్తోత్రం. పడ్డవారు చెడ్డవారు అంటే ఎవరైతే నోటితో మనల్ని దూషిస్తున్నారో, మనల్ని హేళనగా చూస్తున్నారో, వెటకారంగా వెకిలిగా మాట్లాడుతున్నారో, దేవునికి తెలుసు. నువ్వు మాట్లాడితే వెకిలిగా నీ జీవితం వెకిలైపోద్ది, అవతల వారు మాట్లాడితే అవతల వారిది వెకిలైపోద్ది. నోటికి కళ్ళం కళ్ళం కళ్ళం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదివిండ్రా. 3వ అధ్యాయం 3వ వచనం కూడా. అమ్మా, గుర్రము వలె లోబడుటకై, నోటికి గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి, దేవునికి స్తోత్రం. లోబడిన వారు నోటికి కళ్ళు పెట్టుకుంటారు, లోబడిన వారు నోటిని అదుపులో ఉంచుకుంటారు. భర్తకు లోబడు, నువ్వు అదుపులో ఉంటావు. దేవునికి లోబడు, అందరినీ మంచిగానే మాట్లాడుతూ ఉంటావు. మొదటి అధ్యాయం 26వ వచనం కూడా చదువుతారు. మొదటి అధ్యాయం 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళు పెట్టుకొనక తమ హృదయములను మోసపరుచు, ఎవడైనాను నోటికి కళ్ళము, నోటి మాటల గురిండే, నోటి మాటే, నోటికి కళ్ళు. హల్లెలూయా. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచు వారుగా మన నోరు మన నోరు మన నోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 39వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవా నా నోటికి కళ్ళెం పెట్టుకున్నాను తండ్రి, దుష్టుల ఎదుట నా చెడు మాటలు మాట్లాడకుండా నా నోటికి కళ్ళెము పెట్టుకున్నాను అంటాడు. నా నాలుకతో పాపము చేయకూడినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఎవరి మట్టుకు వారే నాలుకతో పాపము చేయకూడదు. పోనీ వెనకాలన్నా తిట్టడం ఒకడు, ఎదురుగుండా తిట్టేస్తా ఉంటాడు ఒకడు. ఎదురుగుండా తిట్టేస్తే అంత కోపం వచ్చేస్తుంది. సహోదరి, నోరును అదుపు చేసుకోవాలి, చూపును అదుపు చేసుకోవాలి. భక్తిహీనుల ఎదుట నేను ఉన్నప్పుడు నా నోటికి కళ్ళెము పెట్టుకొందును అంటాడు. 39వ కీర్తన 1వ. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము. ఎందుకంటే అక్కడ వాక్యం చెప్పడం అనవసరం. అక్కడ
పందులు ఎదుట ముత్యములు అన్నీ నాకు తెలిసిన ఆడనుకుంటాడు. ఇంకెందుకు అనవసరం. నీ నోరు నా నోరు స్తుతించే నోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, మన నోటి నుండి వచ్చే మాట ఏంటనుకున్నా? ప్రవచనం. ప్రవచనం అంటే ఏంటో కాదు, నువ్వు ఎవరిని దీవించదవో వారు, ఎవరిని శపించదవో వారు, అంతే. నీ నోట్లో నుండి వచ్చే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఫరో రథ అశ్వములతో పోల్చడానికి కారణం, ఫరో రథ అశ్వములు, ఫరో గుర్రానికి, రథములకు కట్టిన గుర్రములు కళ్ళకు గంతలున్నాయి. మహిమ మేఘమెక్కుటి కొరకు సిద్ధపడుతున్న సంగమా, కళ్ళకు గంతలు ఉండాలి. అలాగే నీ నోట్లో కళ్ళు ఉంది, నోరు అదుపులో ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగే మరో మంచి మాట, ఈ యొక్క ఫరో రథమునకు కట్టినటువంటి అశ్వములు, ఇవి ఆ యొక్క ఇశ్రాయేలీలు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎర్ర సముద్రంలో. వారు పాటలు పాడుకుంటూ, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళు, సియోను పాటలు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోషే ప్రార్థన చేశాడు. కర్ర చాపాడంతే ఓ సాగిపోవుడి, పాయలైపోయినప్పుడు సాగిపోవుడంటే వారు సాగిపోతున్నారు. ఎర్ర సముద్రం నీరు ఆ తూర్పు గాలి చేత ఆరబడింది. నీరు రెండుగా అయిపోయింది, రెండు గోడలుగా నిలిచిపోయినప్పుడు ఆ గోడగా నిలిచిన నీటి మధ్యలో నుండి ఇశ్రాయేలీలు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నీటిలో ఫరో కూడా గుర్రాలు వేసుకుని వాళ్ళు వచ్చేస్తున్నారు. ఫరో సైనికులు వచ్చేస్తుంటే ఆ గుర్రములు అవి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెళుతున్నటువంటి ఇశ్రాయేలుని కనబడడం లేదు. అలాగే జరుగుతున్న పరిస్థితి ఏమీ కనబడడం లేదు. అయినప్పటికీ కూడా అవి వెనక్కి తిరగకుండా వాటి కాళ్ళకు సముద్రంలో మట్టి ఇసుక తగిలి ఉంటుంది, అయినప్పుడు కూడా ముందుకే వెళుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. శ్రమ ఎదురవుతుందని తెలుసు, అవసరమైతే చనిపోతాయని తెలుసు, అవసరమైతే ఇదే ఎర్ర సముద్రంలో మనము చనిపోతామని తెలిసినప్పుడు కూడా వెనుక తిరగలేదు. దేవునికి స్తోత్రం. వెనుక చూడనటువంటి వారు క్రైస్తవులు. శ్రమలో వెనకబడిపోయేవారు కాదు, వెనకంజి వేసేవారు కాదు, దేవుని విడిచిపెట్టేసేవారు కాదు. ఫరో యొక్క రథ అశ్వములు ముందుకే వెళ్ళాయి, సముద్రంలోకి వెళ్ళాయి. అంతవరకు భూమి మీద ఉన్నాయి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు, అక్కడ కూడా పరిగెడుతున్నాయి రా. అంతేగాని సముద్రం దగ్గరికి వచ్చేసాం, నీరు చుట్టూ ఉంది, ఇదిగో శబ్దం వినబడుతుంది, ముందేమో వాళ్ళ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం అంతా కూడా ఏమవుతుందో తెలియదు, ఒకవేళ చనిపోవచ్చు అని మనసులో అనుకున్నవే కానీ వెనుకకు సముద్రంలో నుండి వెనుకకు రాలేదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో వారు శత్రువులు అయిపోతారు, జీవిత భాగస్వామి శత్రువు అయిపోద్ది, యజమానుడు శత్రువు అయిపోతాడు, సేవకుడు శత్రువు అయిపోతాడు, సంఘం శత్రువు అయిపోద్ది, వ్యాపారం నష్టం వచ్చేస్తుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. ఎన్నో 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 లెక్కలేని శ్రమలు వచ్చినప్పటికీ వేటిని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి వారే వధువు సంఘము. దేవునికి స్తోత్రం. ఈ శ్రమలను తట్టుకుని యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోయేవారే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో యొక్క రథాశ్వములతో సొలొమోను సంఘాన్ని పోల్చడానికి కారణము వాటికి నోటికి కళ్ళు ఉంది, కళ్ళుకు గంతలు కట్టుకున్నాయి. శ్రమలో వాటిని శ్రమలను లెక్క చేయకుండా ముందుకే వెళ్ళాయి. వెనకబడిపోతున్నాం. వ్యాపారం అయ్యారు, అబ్బాయి పిల్లలతో కుదురుతలేదు, ఏవో సాకులు చెప్తున్నావు. సాకులు రోజు చెప్పడానికి కుదరదు, ఒక సమయం వస్తుంది. సహోదరి సహోదరుడా, 52 ఆదివారాల్లోనూ ఎన్ని ఆదివారాలు దేవుని చూడకుండా నువ్వు నేను ఉండిపోయాము, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో సంఘ బిడ్డలతో కలిసి మనం పాటలు పాడకుండా మన నోరు ఉండిపోయిందో దేవునికి తెలుసు. ఎన్ని ఆదివారాలు మనం మందిరంలో మన పాత ధూళి లేదో దేవునికి తెలుసు. క్రైస్తవ్యము అంటే శ్రమలతో కూడినటువంటిదేరా. పరీక్ష పరీక్ష పరీక్ష, పరిశోధించెను. ఆ దినములు ఆ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రహామును
దించాను. ఏ సంగతులు జరిగిన తర్వాత, ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత, క్రిస్మస్లో అయిన తర్వాత, సభలు అయిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంస్కారం తీసుకున్న తర్వాత పరిశోధించడానికి దేవుడే వస్తాడో. శ్రమలను తట్టుకునేవారే ఫరో యొక్క రథమునకు కట్టిన అశ్వములు. చప్పట్లు కొడుతూ దేశుతుందరి. త్వరలోనే రమ్ము పరలోక వరుడా, వరమేరి తనయా ఓ గోర పిల్ల, త్వరలోనే రమ్ము పరలోక వరు. దేవునికి స్తోత్రం. దేవా, ఎన్నో శ్రమలు ఉన్నాయి తండ్రి, నీవు త్వరగా రావాలయ్యా, నేను సిద్ధపడి ఉన్నానయ్యా. పరో రథస్వములు లాంటి వారు చెప్పగలుగుతూ ఉంటారు, మరణాతని చెప్పగలుగుతూ ఉంటారు. దేవుడులారా, చీకట్లే నన్ను కమ్ము కొనంగా, దుఃఖంబు నాకాహారంబుగాక, ఏకాకినయ్యి లోకంబులో నా కనిపెట్టుకొని. దేవునికి స్తోత్రం. దుఃఖం ఏమైంది? ఆహారం అయింది. భక్తుడు, దైవ భక్తుడు, దేవుని భక్తుడు, దేవుని సేవకుడికి దుఃఖమే ఆహారం అవుతుంది. అయినప్పటికీ ప్రభు కొరకు కనిపెట్టుట. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రంలో చనిపోవడం కన్నా ఇష్టపడి కానీ వెనక్కి తిరగలేదు ఫరో యొక్క రథస్వములు. దేవునికి స్తోత్రం. ఇంకో మంచి మాట ఏంటి తెలుసా? చనిపోయాయి కూడానే. యూట్యూబ్లో మీరు వెళ్ళి ఫరో యొక్క రథస్వములను తెలుగులో కొట్టించాలి. ఆ చనిపోయిన రథముల యొక్క ఆ శల్యములు ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో మనకు కనబడుతూ ఉంటాయి. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. రాజు కొరకు చనిపోయింది. నీవు నేను చనిపోవడం అవసరం లేదు, కానీ రాజు కొరకు జీవించడం, చనిపోవడం కన్నా జీవించడమే కష్టం. యేసు కొరకు చనిపోవడం కన్నా యేసు కొరకు జీవించడమే కష్టం. జీవిందారి. చివరిగా మరొక మంచి మాట, వాటిలో ఐక్యత. అన్ని కలిసే పరిగెట్టాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐక్యత ఉన్న చోటనే మేలు, ఐక్యత ఉన్న చోట మనోహరం, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం, ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవము. 133వ కీర్తనలు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడే మేలు. కూటమి కలిసిన వారు, ఐక్యపడిన వారు మేలయ్యారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మట్టికి మనం అనేసుకోవద్దు, మన గొప్పోళ్ళు సింహం అని అనేసుకోవద్దు. సింహపు పిల్లలు లేమి గలవై, అబ్బా అంతరే సింహం కూడా ఆకలి వండి. నా బిడ్డలకైతే ఏ మేలు. 2 చేతుల పైకి దేవునికి వందనాలు చెప్పండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత. నీ ఇంట్లో శుభకార్యం జరగడం లేదు, ఐక్యత లేదు, ఏక మనసు లేదు. నీ బిడ్డలు ఇంకా వెనకబడిపోతున్నారు, ఏక మనసు లేదు. ఇప్పటికే స్థిరపడిపోవాలి నీ బిడ్డలు వయసును బట్టి. ఐక్యత లేదు, ఏక మనసు లేదు. ఐక్యత ఉన్నవి కనుకనే ఫరో యొక్క రథస్వములు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి మరి పరిశుద్ధ గ్రంథాలు చూపిందారు. హల్లెలూయా. బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ చూపించు. దేవా, ఫరో మాకు విరోధే, కానీ ఆయన యొక్క రథమును కట్టిన అశ్వములతో సంఘాన్ని పోల్చావు. అవి ఐక్యతగా ఉన్నాయి, అవి కళ్ళు ఉన్నది, వాటికి నాయన గంతలు ఉన్నవి, అవి వెనక్కి తిరగలేదు. ఆయన మా ఆత్మీయ జీవితంలో మేము కూడా ఏమి చూడాలో అవే చూడాలి, ఆయన ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి. శ్రమలలో వెనక్కి తిరిగేవారుగా కాకుండా ముందుకు సాగిపోయేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. ఐక్యపడిపోవాలి ఆయన. ఐక్యత ఉన్నప్పుడే మనోహరము, మేలు 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 నాయన. ఆశీర్వాదం, శాశ్వత జీవం, నిత్యం దీర్ఘాయుషులు. ఐకమత్యమే బలం అన్నారు. దేవునితో ఐక్యత, మానవులతో ఐక్యత కల్వరి సిలువ చూపిస్తుంది. ఆయన మీతో ఐక్యపడి వారుగా మమ్మల్ని ఉంచండి అని చిన్న ప్రార్థన. అందరూ కూడా చేతులు ఎత్తి బైబిల్ చూపిందారు. శత్రువు యొక్క రథానికి కట్టిన గుర్రం పేరు బైబిల్లో ఉందిరా. ఇందులో నోవాహు భార్య పేరు లేదు, హనోకు భార్య పేరు లేదు,
లోతు భార్య పేరు లేదు. ఒక శత్రువు యొక్క గుర్రం పేరు ఇచ్చడానికి కారణం ఆ గుర్రంలో ఉన్న విశిష్టత. అవి నోరును అదుపులో పెట్టుకున్నాయి, చూపును అదుపులో పెట్టుకున్నాయి, శ్రమలో వెనక్కి తిరగలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అన్నాయి అంతే. చనిపోవడానికి ఇష్టపడ్డాయి. ఓ ఐక్యత 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 ఐక్యత. భార్యాభర్తలలో ఐక్యత, బిడ్డలలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, సంఘంలో ఐక్యత కావాలరా. ఎవరైనా మరి విరోధ భావం ఎవరికి ఉండకూడదు. మనందరము సహోదరులము, దేవుని యొక్క గర్భములో నుండి పుట్టినటువంటి వారు. ఒకరి శ్రమలో ఒకరు పాలు పంపులు పంచుకోవాలి, ఒకరి యొక్క ఇబ్బందులలో ఒకరు పాలు పంచుకోవాలి. అందరూ మన వారే అనుకోవాలి, మన బిడ్డలే అనుకోవాలి, మన కుటుంబమే అనుకోవాలి. ఎవరి మీద కల్లో ఉన్నా ఏమైనా లోపాలు ఉంటే మనం చెప్పాలి, చెప్పి ఇది నీ లోపం సరి చేసుకోవాలి. అంతేగాని విరోధ భావాలు ఉండకూడదు. దేవుని యొక్క లేఖనంలో లేఖనం ఎవరైతే పరిశుద్ధ గ్రంథం పైకెత్తి దేవునికి వందనాలు చెప్తూ ప్రార్థిస్తున్నామో, ఈ గ్రంథంలో శత్రువు పేరు రాసిన దేవుడు జీవ గ్రంథంలో మనందరి పేర్లు ఉంచును గాక. దగ్గరగా చెప్పండి ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా. మోకరించగలిగిన వారు మోకరించండి.